ఎక్సైజ్ తనిఖీలో 40 బాటిళ్ల గోవా మద్యం లభ్యం. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మద్యం లభ్యమైంది. గోవా నుంచి సుంకం చెల్లించని మద్యాన్ని అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించగా 60,000 రూపాయల విలువ గల 40 మద్యం బాటిళ్లను నిందితుల వద్ద పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. గోవా నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి సుంకం చెల్లించకుండా మిర్యాలగూడలోని రవీంద్రనగర్లో ఒక ఇంటిలో అమ్ముతున్న నిందితుడు కొన్న శివను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా సుంకం చెల్లించని మద్యాన్ని అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ డైరెక్టర్ గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి తనిఖీలు దాడుల నేపథ్యంలో నల్గొండ డివిజన్లో జరిగిన దాడుల సందర్భంగా విస్తృత తనిఖీల్లో డీసీ గారి పర్యవేక్షణ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ వాళ్ళ స్టేషన్ లిమిట్స్లో ఎస్హెచ్ఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు వీరంతా కలిసి నిన్న పొద్దున నాన్ డ్యూటీ పెయిడ్ అంటే సుంకం చెల్లించినటువంటి మద్యము గోవా నుంచి వస్తుందని సమాచారం మేరకు రైడ్ చేయటం జరిగింది. రవీంద్రనగర్లో మిర్యాలగూడలో ఈ సందర్భంగా ఒక ఇంట్లో 45 బాటిళ్ళు నిల్వ ఉంచిన సమాచారం మేరకు ఆ ఇంటిని రైడ్ చేసి ఏవన్ అక్యూజ్డ్ ఉన్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు మద్యాన్ని ఆయన గోవా నుంచి తీసుకొచ్చాడు. ఇతనితో పాటు వారి యొక్క అన్న పున్నా రాకేష్ అనే వ్యక్తితో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. పున్నా రాకేష్ అనే వ్యక్తి మీద ఇంతకుముందే గతంలో 2 కేసులు నమోదు చేయటం జరిగింది. ఒకటి నల్గొండలో మరి ఒకటి మిర్యాలగూడలో చేసిన కేసులో వెహికల్ కూడా సీజ్ చేయటం జరిగింది. ఇతని మీద కేసులు నడుస్తున్నాయి. మరియు ఇతన్ని బౌండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. 2 లక్షల పూచికత్తుకు బౌండ్ ఓవర్ చేయటం జరిగింది. అది కూడా బ్రీచ్ కేసు కింద వస్తుంది. ఆయన పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది. మిగతా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఉపేక్షించేది లేదు. ఎవరైనా తెచ్చి ఇటువంటి వ్యాపారం చేయాలని చూస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని వాల్యూ దాదాపు 60,000 పైనే ఉంటుందండి. అక్కడ తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. కానీ మాకు సమాచారం వస్తుంది. ఎట్లయినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా 45 బాటిల్ వివిధ బ్రాండ్స్ బెండర్స్ ప్రైడ్, సిగ్నేచరు, యాంటిక్విటీ, ఇలా ఓల్డ్ మంక్ ఇలా ఇటువంటి బ్రాండ్స్ దొరికాయండి.